నిద్రలేమి సమస్యతో చాలామంది బాధపడుతారు. అలాంటి వారి కోసం ఒక మంచి రెమెడీతో మన ముందున్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ ఆదిత్య రంగనాథ్ గారు. అసలుకి ఈ నిద్రలేని సమస్యను పోగొట్టుకోవడానికి ఎలాంటి రెమెడీ మనకు చెప్పబోతున్నారు సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ చాలామంది నైట్ నిద్ర లేక అనేక రోగాల బారిన పడుతున్నారు. బట్ అలాంటి వారి కోసం ఈరోజు ఒక మంచి రెమెడీ ఉంది అంటున్నారు కదా! ఆ రెమెడీ ఏంటి? ఈ నిద్రలేని సమస్య ఎందుకొస్తుంది? సార్ మెయిన్‌గా స్ట్రెస్ ఎక్కువైపోయి మనం ఎక్కువ ఆలోచిస్తుంటే మనకి నిద్ర పట్టదు. సో, అది అందరికీ తెలిసిన రీజనే. ఇంకొకటి కొంతమందికి న్యూరోపతి పెయిన్ అది ఉండి పాపం ఆ పెయిన్ వల్ల కూడా నిద్ర పట్టని వాళ్ళున్నారు. సో, అలా తర్వాత డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ సార్లు యూరిన్ వెళ్ళాల్సి వచ్చే అవకాశం ఉంది. సో, అలాంటప్పుడు వాళ్ళ నిద్ర అనేది సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఈవెన్ ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ అనమాట. లైక్ అంటే మొబైల్స్, ల్యాప్‌టాప్స్ ఇవన్నీ యూజ్ చేసే వాళ్ళకి ఆ బ్లూ లైట్ ఎక్స్‌పోజర్ వల్ల కూడా స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది. సో, మన సర్కాడియన్ సైకిల్ అనేదే డిస్టర్బ్ అయిపోతుంది కదా! సో, అందుకని. అండ్ ఇంకొకటి మెయిన్‌గా స్లీప్ అనేది మనకి ది బెస్ట్ హీలింగ్ టెక్నిక్ అనమాట మనకి దేవుడిచ్చింది. సో, స్లీప్‌లోనే మన వూండ్ హీలింగ్స్ జరుగుతాయి. మన సైకలాజికల్ గానీ, లేకపోతే ఫిజికల్ హెల్త్ గానీ ఇలాంటివన్నీ కూడా హీల్ అవ్వాలి అంటే మనకి స్లీప్ ఉండాలి. స్లీప్ లేకపోతే కొంతమందిలో బీపీ పెరిగిపోతుంది. కొంతమందికి బీపీ లో అయిపోతుంది. కొంతమందికి ఫెటిగ్, నీరసం ఇలా చాలా వస్తున్నాయి. సో, అయితే మెయిన్‌గా మనం ఫుడ్ తిన్న తర్వాత నైట్ డిన్నర్ చేసిన తర్వాత అట్‌లీస్ట్ ఒక 10 మినిట్స్ అలా ఏదైనా వాకింగ్ అలా చేస్తే కూడా మన బాడీ అలసటకి గురయ్యి చక్కగా కొంచెం నిద్ర పడుతుంది. అదొక టెక్నిక్. ఇంకొకటి అట్‌లీస్ట్ ఒక 3 అవర్స్ ముందు స్లీప్‌కి ఒక 2 అవర్స్, 3 అవర్స్ ముందు మనం బ్లూ లైట్ అనేది కొంచెం అవాయిడ్ చేసుకుంటే మొబైల్స్ లేకపోతే ల్యాప్‌టాప్స్ అలాంటిది కొంచెం దూరం పెట్టుకోగలిగితే గనక స్లీప్ అనేది చక్కగా అంటే న్యాచురల్‌గా స్లీప్ అనేది ఇండ్యూస్ అయిపోతుంది. సో, సరే లైక్ అంటే ఇప్పుడు అలా చెయ్యలేకపోతున్నాం కాబట్టి మనం ఇలాంటి ఒక రెమెడీస్‌కి వెళ్ళాల్సొస్తుంది. బట్ మనకి చాలా రెమెడీస్ ఇదివరకు డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఈ రెమెడీ కూడా ఇంకా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇందులో మనం వాడే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా స్పెషల్ ప్రాపర్టీస్ ఉన్నవన్నమాట. సూతింగ్ ఎఫెక్ట్ ఇస్తూ బాడీకి ఇమ్యూనిటీని పెంచుతాయి. అండ్ బాడీకి కావాల్సిన చాలా న్యూట్రియంట్స్‌ని కూడా సప్లై చేస్తే అదేంటి ఇప్పుడు చూద్దాం మనం. ఓకే సార్. అంటే ఈరోజు మీరు ఇన్సోమియాకి చెప్తున్న రెమెడీ ఏంటి సార్? ఈ రెమెడీ ద్వారా మన ఈ ప్రాబ్లమ్ నుంచి మనం ఎలా బయటపడుతున్నాం? సో, మనం ఇప్పుడు తీసుకున్న ఐటమ్స్‌లో సోంపండి, స్వీట్ ఫెనల్ ఇది మన బ్యాడ్ బ్రెత్‌ని పోగొట్టడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఈవెన్ అంటే లాక్టేటింగ్ మదర్స్‌లో లాక్టేషన్ కూడా చాలా యూజ్‌ఫుల్ అనమాట. వాళ్ళకి మిల్క్ ప్రొడక్షన్‌కి యూజ్‌ఫుల్ అవుతుంది. అలానే ఇందులో వైటమిన్ సి, వైటమిన్ ఈ, వైటమిన్ కే ఉంటాయి. జింక్, పొటాషియం, సో మెగ్నీషియం సో ఇలాంటివి ఉంటాయి. సో ఇంత మంచి ప్రాపర్టీ ఉంది. అండ్ ఇంకోటి ఇన్సామ్నియాకి వాత దోష కూడా ఒక రీజన్ సార్. సో వాత దోష ఉన్న వాళ్ళలో చాలా డ్రైనెస్ ఉంటుంది. సో వాళ్ళకి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కూడా ఆ ఎఫెక్ట్ బాడీ మీద పడి అండ్ స్లీప్ డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఈవెన్ ఆ డైజెషన్ ప్రాసెస్ని కూడా ఇది సెటరైట్ చేస్తుంది మన సోంపు. ఇంత బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈవెన్ యాంటీ క్యాన్సర్స్ ప్రాపర్టీ కూడా ఉందండి సోంపుకి. సో అంటే ఇది మనం తీసుకోవడం వల్ల నిద్రతో పాటుగా మనకి బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అందుతూ క్యాన్సర్ నుంచి కాపాడుకోవచ్చు. అండ్ ఈవెన్ ఇన్ని చెప్పాం కదా, కాల్షియం ఉంది, జింక్ ఉంది. సో ఇలాంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకు అందుతాయి. అండ్ ఇంకొకటి మిల్క్. సో యాక్చువల్లీ మనకి మెలటోనిన్ అనేది రిలీజ్ అయితే మన న్యాచురల్గా సర్కాడియం రిథమ్ బాగుంటుంది, స్లీప్ సైకిల్ బాగుంటుంది. సో అది డిస్టర్బ్ అయ్యే కాబట్టి మిల్క్ నుంచి మెలటోనిన్ మనకు వస్తుంది. మెలటోనిన్ ప్రొవైడ్ చేసే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట మిల్క్ అని చెప్పుకోవచ్చు. అయితే లైక్ అంటే ఇప్పుడు విలేజెస్లో ఆవులు ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఇప్పుడు గోశాలలో ఉన్న వాళ్ళు కానీ అయితే అంటే నైట్ టైం మిల్క్ ఇచ్చే ఆవులు ఏదైతే ఉన్నాయో ఆ టైంలో మిల్క్ ఇస్తే ఆ మిల్క్ని మనం తాగితే కనుక ఇంకా ఎక్కువ లెవెల్ ఆఫ్ మెలటోనిన్ అది మన బాడీకి చేరి స్లీప్ బాగా పడుతుంది. బట్ ఫైన్, అలా దొరకనప్పుడు ప్రాబ్లం లేదు. మనం దొరికిన ఈ మిల్కే తీసుకోవచ్చు, మంచి మిల్క్ తీసుకోవచ్చు. అండ్ తేనె ఇది టెస్టోస్టెరాన్ లెవెల్స్ని బూస్టప్ చేస్తుంది, ఇమ్యూనిటీకి హెల్ప్ చేస్తుంది. తర్వాత ఇదేంటనంటే మన బాడీలో ఒక న్యూరో ట్రాన్స్మిటర్ ట్రిప్టోఫాన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ని ఇది యాక్టివేట్ చేస్తుంది. సో అది చేసే పని ఏంటి అంటే మెలటోనిన్ని యాక్టివేట్ చేయడం. తర్వాత అంటే ఇప్పుడు ఏదైతే స్లీప్కి అవసరం అవుతుందో ఆ మెలటోనిన్. ఇంకోటి స్ట్రెస్ రిలీఫ్ హార్మోన్ అంటాం. సో స్ట్రెస్ రిలీఫ్ సెరటోనిన్ హార్మోన్ని కూడా ఇది యాక్టివేట్ చేస్తుంది. సో రెండు విధాలుగా మనకి స్లీప్కి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ 3 మనం తీసుకోబోతున్నాం. ఓకే. సో నైట్ డిన్నర్ చేసేసిన తర్వాత
కొంచెం సోంపు, లైక్ మీన్ ఒక 1 స్పూన్ సరిపోతుంది సోంపు. తర్వాత ఒక హాఫ్ స్పూన్ తేనె. ఇది డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు, ఎందుకంటే హాఫ్ స్పూనే కలుపుతున్నాం కాబట్టి. మీకు ఇంకొంచెం టేస్ట్ కావాలంటే 1 స్పూన్ కలుపుకోవచ్చు. డయాబెటిక్స్ పేషెంట్స్ కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైనా 1 స్పూన్ కలుపుకోవచ్చు. వేసిన తర్వాత యాక్చువల్లీ ఫస్ట్ మిల్క్ని బాయిల్ చేయాలి. లైక్ నేను అది మిస్ చేశాను, సారీ ఫర్ దట్. ఫస్ట్ మిల్క్ని బాయిల్ చేయాలి, తర్వాత సోంపు ఆ బాయిలింగ్ చేస్తున్న ప్రాసెస్లో వేసేయచ్చు. గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే మనం హనీ కలుపుతాం. హనీ కలిపిని వేడి చేయకూడదు, వేడిగా ఉన్న టైంలో హనీని కలపకూడదు. సో అది విష పదార్థం కింద యాక్ట్ అవుతుంది మన బాడీ మీద. సో గోరువెచ్చగా అయిన తర్వాత అప్పుడు హనీ కలుపుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు అది మనం ఇది తాగడం ద్వారా మనకి డైజెషన్ అది బాగా జరిగి సూతింగ్ ఎఫెక్ట్ అండ్ మనకి మెలటోనిన్ ప్రొడక్షన్ జరిగి స్లీప్ పడుతుంది. అయితే ఈ మెలటోనిన్ ప్రొడ్యూస్ చేసే, అంటే ఓన్లీ ఇవే కాకుండా మెలటోనిన్ ఉండే ఫుడ్ ఐటమ్స్లో నేను కొన్ని లిస్ట్ చెప్పబోతున్నాను. ఆ లిస్ట్లో ఉన్న ఏ ఫుడ్ ఐటమ్ తీసుకున్నా కూడా మనకి నిద్రకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నాన్ వెజిటేరియన్స్ అయితే చక్కగా ఎగ్ తినొచ్చు, ఆమ్లెట్ చేసుకొని తినొచ్చు. ఇఫ్ అలా కాని పక్షంలో ప్రాబ్లం లేదు. చెర్రీస్, తర్వాత ఓట్స్, మిల్క్ ఎలాగో మనం చెప్పుకున్నాం, ఈవెన్ హనీ అది కూడా చెప్పుకున్నాం. సో బెర్రీస్ ఇలాంటివి ఏమైనా కానీ తీసుకుంటే కూడా మనకి మంచిగా మెలటోనిన్ అనేది వెళ్తుంది. ఈవెన్ బనానా కూడా దానికి హెల్ప్ చేస్తుంది, మెలటోనిన్ ప్రొడక్షన్కి హెల్ప్ చేస్తుంది. ఆ బనానా తీసుకోవచ్చు. లేదు అని అంటే స్ట్రెస్ రిలీవింగ్కి యాక్చువల్లీ మన అశ్వగంధ ఉంటుంది ఆయుర్వేదిక్ స్టోర్స్లో, ఆన్లైన్ స్టోర్స్లో. అశ్వగంధ ఒక హాఫ్ స్పూన్ మిల్క్లో కలిపి, అంటే వీటితో పాటు అది కూడా కలుపుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఓన్లీ అశ్వగంధ హాట్ మిల్క్లో కానీ లేదంటే హాట్ వాటర్లో కానీ కలిపి తీసుకున్నా స్ట్రెస్ రిలీవింగ్గా పనిచేస్తూ మన కార్టిసాల్ లెవెల్స్ని మేనేజ్ చేస్తూ చక్కగా మనకి స్లీప్ని కూడా ఎన్హాన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకోటి వైటమిన్ డి కూడా మనకి చాలా అవసరం అండి. మార్నింగ్ పూట అట్లీస్ట్ కొంచెం మన బాడీని ఎక్స్పోజ్ చేస్తే ఒక 15 మినిట్స్ వైటమిన్ డి వస్తే, ఇదే వైటమిన్ డి డే టైంలో మనం ఏదైతే తీసుకున్నామో అదే వైటమిన్ డి నైట్ కార్టిసాల్ లెవెల్స్ని, మెలటోనిన్ లెవెల్స్ని చక్కగా రెగ్యులేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో తద్వారా కూడా మనకి స్లీప్ అనేది బాగా పడుతుంది అనమాట. సో మీ ఇష్టం, ఎండ్లో వాకింగ్ చేస్తారో లేకపోతే సాంగ్స్ వింటారో లేదా మెడిటేషన్ చేస్తారో మీ ఇష్టం. బట్ అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఎండకు కూడా ఎక్స్పోజ్ అయితే ఇంకా మంచిది. సార్ రోజుకి అంటే ఇది ఎన్నిసార్లు తీసుకోవాలంటారు? ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. నైట్ పడుకునే ముందు గోరువెచ్చగా తీసుకుంటే సరిపోతుంది. ఈవెన్ మిల్క్లో కావాలంటే చిటికెడు పసుపు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం లైట్గా మిరియాలు యాడ్ చేసుకున్నా కూడా మనకి హెల్ప్ అవుతుంది. నిద్ర పట్టడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే సార్. అంటే నిద్రలేని సమస్యకి ఒక మంచి హోమ్ రెమెడీ అయితే మీరైతే తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్.